హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ మోటో బ్లాగర్. సో ప్రజెంట్ మన వీడియో వచ్చేసి నల్గొండ టు చీరాల ఇంకా బాపట్ల బీచెస్. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మా ఫ్రెండ్ భగత్ కి థ్యాంక్ యూ. సో నాకు ఈ రైడ్ కి స్పాన్సర్ అయితే చేస్తున్నాడు. థ్యాంక్ యూ భగత్. గైస్, వెళ్తూ టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ కోసం తిప్పర్తిలో ఎల్బిటి టిఫిన్స్ దగ్గర ఆగినాం. సో ఇక్కడ అయితే టిఫిన్స్ మామూలుగా లేదు, మేమైతే అన్ని ట్రై చేసినాం ఆల్మోస్ట్. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ టోల్ గేట్ NAM ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్, మిర్యాలగూడ టోల్ ప్లాజా. గాయస్, స్టార్టింగ్ లోనే ఒక యాక్సిడెంట్ అయితే అయింది. సో ఒక DCM వ్యాన్ వచ్చేసి బైకర్ని హిట్ చేసింది. ఎవరికైతే ఏం కాలేదు. కాకపోతే మీరు రోడ్ క్రాస్ చేస్తుంటే అయితే మంచిగా చూసుకుంటే దాటండి, లేదంటే ఇట్లా యాక్సిడెంట్స్ అవుతాయి. ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఎవరికి ఏం కాలేదు, ఆల్ ఆర్ సేఫ్. సో ఫ్రెండ్స్, మనకు మిర్యాలగూడలో ఆల్మోస్ట్ 170 to 200 రైస్ మిల్స్ అయితే ఉన్నాయి. మన తెలంగాణలో లార్జెస్ట్ రైస్ మిల్స్ ఇక్కడ, ఏషియాలో కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అన్నమాట. అన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఇక్కడే. వెల్కమ్ టు మిర్యాలగూడ. రోడ్ మధ్యలో పంచాయతీ ఏందన్న ఇది. ఈ 35 to 40 degrees ఎండ కొడుతుంది. సో ఇంత ఎండలో ఈ మేకలు బతుకుతాయా? డౌట్ నాకు. కామెంట్ చేయండి మీరు. ఇక్కడ ఒక ఫేమస్ దర్గా ఉంటుందంట. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎంత డిస్టెన్స్ అని ఇక్కడ నుండి. ఇది వచ్చేసి పొందుగాల బ్రిడ్జ్. సో మనకు రైట్ సైడ్ చూడండి, రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకు కృష్ణా రివర్ పైన ఉంది. ఇది మనకు కృష్ణా రివర్ వచ్చేసి లార్జెస్ట్ రివర్ ఇది ఇండియాలో. మనకి ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ స్టేట్స్ని అయితే కవర్ చేస్తుంది ఈ రివర్. సో ప్రజెంట్ అయితే రోడ్ రిపేర్లో ఉంది. సో వెళ్తే కొంచెం స్లోగా వెళ్ళండి. సో గాయస్, మనం అయితే ఏపీ స్టేట్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇది తెలంగాణ ఏపీకి మధ్యలో ఉన్న బ్రిడ్జ్. సో మనం ఏపీకి అయితే ఎంటర్ అయినాం. ఇది ఎలక్షన్స్ టైం కదా, సో ఇక్కడైతే చెకింగ్ చేస్తున్నారు. గాయస్, మమ్మల్ని అయితే ఆపుతారు అనుకున్నాం, ఎందుకంటే బ్యాగ్స్ ఉన్నాయి కదా. సో కాకపోతే ఇక్కడ 4 వీలర్సే ఆపుతున్నారు. సో ఆపితే చాలా లేట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మళ్ళీ అన్నీ ఓపెన్ చేసి చూపించడం ఇంకా లేట్ అవుతుంది. సో ఎనీవే ఆపలేదు. సో వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే రోడ్స్ అంతా బాగాలేవు. మా ఫ్రెండ్ 2 years బ్యాక్ అయితే వచ్చాడంట, అప్పుడు ఇట్లనే ఉంది ఇప్పుడు ఇట్లనే ఉంది అన్నాడు. గాయస్, మనకు రోడ్స్ ఇట్లా ఉంటే మనం డెస్టినేషన్కి అయితే చాలా లేట్ అవుతుంది. సో చూద్దాం ఇట్లుందా, రోడ్స్ ఏమైనా చేంజ్ అయినాయా అని చెప్పేసి. శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఎక్స్ప్రెస్ హైవే. సో రోడ్స్ అయితే మామూలుగా లేదు, ఎక్స్ప్రెస్ హైవే సూపర్గా ఉంది. ఇంకా వెళ్ళిపోదాం ఫాస్ట్గా. మనకి ఇది వచ్చేసి సెకండ్ టోల్ గేట్ NAM ఎక్స్ప్రెస్ హైవే, తుమ్మల చెరువు ఎక్స్ప్రెస్ హైవే టోల్ ప్లాజా. సో చిన్న పాప చూడండి ఎంత క్యూట్ గా ఉందో. సో చిన్నప్పుడు ఇట్లానే పిలకలేస్తుండే నాకు. గైస్, మీరు చూడండి, ఇక్కడ ఉందే ఇంత జాగా, మళ్ళీ రోడ్ రిపేర్ లో ఉంది. ఓవర్టేక్ చేస్తున్నాడు చూడండి, ఇట్లా ఉంటది మన వాళ్ళతో. వెల్కమ్ టు నర్సరావుపేట. గైస్, మనం వచ్చేసి గుంటూరు డిస్టిక్ లో ఉన్నాము. ఇది వచ్చేసి నర్సరావుపేట క్లాక్ టవర్. ఈ టైంలో సిగ్నల్ మస్తు ఎండ కొడుతుంది పైన నుండి, అండ్ కింద బైక్ ఇంజన్ హీట్ అయితే మామూలుగా వస్తలేదు. ఆల్మోస్ట్ ఎండ అయితే 35 to 40 degrees మధ్యలో ఉంది, బీభత్సంగా ఉంది. థ్యాంక్ యూ అన్న. MS మోటో బ్లాగర్, MS. గాయస్, ఎవరు ఎట్ సైడ్ నుండి వస్తున్నాడో అస్సలు అర్థం కావట్లే. అండ్ ఇక చూడండి, ఒక స్కూటీ తమ్ముడు అయితే ఫాలో చేసి వస్తున్నాడు వెనకల్ని. సో ఎందుకు వస్తున్నాడు ఏమో అర్థం కావట్లే. మిర్రర్ లో చూడండి, మొత్తం ఫాలో చేసుకుంటూ వస్తున్నాడు. బాయ్ ఓకే, థ్యాంక్ యూ. ఓకే. MS మోటో బ్లాగర్, ట్రాఫిక్ MS. థ్యాంక్ యూ. పోనీ థ్యాంక్ యూ. గుడ్. హౌ ఆర్ యూ? దిల్లో మస్తు ఖుషిగా ఉంది. థ్యాంక్ యూ చిన్న అందరికి. మంచిగా చదువుకోండి. ప్రసన్న లక్ష్మి విద్యాలయం, నర్సరావుపేట. ఎగ్జామ్స్ అయిపోయినట్టున్నాయి. ఎగ్జామ్స్ అయిపోయినాయి, అందుకే చిల్లు ఉన్నారు.
ఇక్కడ మొత్తం పొగాకు పంటలే వేసారు. మొత్తం టొబాకో కల్టివేషన్ చేస్తున్నారు ఇటు సైడ్ అయితే. చూడండి మొత్తం రోడ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా టొబాకో ట్రీస్, టొబాకో పొలాలు, పంటలు అంతా అదే ఉంది. థ్యాంక్ యూ చలివేంద్ర. ఒక్కటి కనపడ్డది చలివేంద్ర సీరియస్గా. ఈ హనుమాన్ స్టాచ్యూ వచ్చేసి పర్చూర్లో ఉంది. మొత్తం 108 feet ఉంది హనుమాన్. సో చూసేయండి చిన్న డ్రోన్ షాట్. యాక్చువల్గా మనకు సూర్యలంక బీచ్ ఇంకా బాపట్ల బీచ్ రెండు ఉన్నాయి. సో మీరు ఏ బీచ్ కి ప్రిఫరెన్స్ ఇస్తే ఫస్ట్ అటు వెళ్ళండి. యాక్చువల్గా ఇక్కడ బాపట్లలో ఏమో సూర్యలంక బీచ్ ఉంది. చీరాలలో మనకు మంచిగా డ్రోన్ షాట్స్ ఇంకా ప్రీ వెడ్డింగ్ షాట్స్ అట్లా ఏమైనా ప్లాన్ చేసుకుంటే చీరాల రామాపురంకి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మంచిగా డ్రోన్ షాట్స్ అవి ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ మీరు సూర్యలంక బీచ్ కి వెళ్తే మాత్రం డ్రోన్ షాట్స్ కు అక్కడ పర్మిషన్ లేదు, ఎందుకంటే అక్కడ ఎయిర్ బేస్ ఉంది. అయితే కొండలు కనిపిస్తున్నాయారా? అదేంటి కొండలు ఉన్నాయండి బ్రో? వాటరా? అసలు వేరే లెవెల్ ఉన్నాయి బ్రో. ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా బీచ్ కి ఇట్లా బైక్ పైన, అందుకే ఇంత ఎక్సైట్మెంట్ అవుతున్నా. మీరు ఇట్లా ఆల్రెడీ వెళ్ళుంటే కింద కామెంట్ చేయండి. మనమైతే 585 kilometers వచ్చినాం. సో చాలా స్ట్రగుల్స్ తర్వాత ఇక్కడ వరకు అయితే వచ్చినాము. థ్యాంక్ యూ బ్రో. అస్సలు మామూలుగా లేదు. సో రామాపురం బీచ్ దగ్గర అయితే ఉన్నాం గైస్. వచ్చేసాం బీచ్కి. అయితే దగ్గర ప్లస్ పెట్టిన దగ్గర అంటే నీళ్ళు ఉండదు ఉండాలి అక్కడ మంచిగా. ఫస్ట్ టైం అయితే బీచ్ లోకి వస్తున్నాము బైక్ పైన. సో అసలు టైర్స్ తిరుగుతాయా, పోతాం అసలు చూద్దాం. యాక్చువల్ గా బైక్ అయితే ఫుల్ స్ట్రెస్ అవుతుంది ఇంజన్ కి. శాండ్ గట్టిగా లేదు కదా, మొత్తం టైర్ వెనకాల తిరుగుతుంది. సో వెనకాల భగత్ పుష్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మంచిగానే కొంచెం పికప్ అందుకుంది. సో ఫస్ట్ టైం అసలు ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది బైక్ తోని, ఇక్కడ తిరుక్కుంటా ఇట్లా బైక్ పైన. ఇసుకలో నడపడం రోడ్ పైన నడిపినంత అయితే ఈజీగా లేదు, ఫుల్ హార్డ్ ఉంది బైక్. అండ్ ఇంజన్ పైన అయితే ఫుల్ వెయిట్ పడుతుంది, ఎందుకంటే ఇసుక వెనక గొప్పుతుంది టైర్ తోని. ఫుల్ అంటే ఫుల్ లోడ్ పడుతుంది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు బైక్ తోని. శాండ్ బీచ్ లో, సీ షోర్ లో చూడండి ఎంత దిగుబడుతుందో. గాయ్స్ మనమైతే రామాపురం బీచ్ దగ్గర ఉన్నాం. సో చూడండి, సో మనకు మంచిర్యాల నుండి ఆల్మోస్ట్, మంచిర్యాల అంటే కేతన్పల్లి బొక్కలగుట్ట అటు సైడ్, అక్కడ నుంచి 586 అట్లా వచ్చింది. సో మధ్యలో నేను నల్గొండ దగ్గర కొంచెం అటు ఇటు తిరిగిన చిన్న వర్క్ ఉండే. సో పెట్రోల్ స్పాన్సర్ ఫుడ్ అన్ని మొత్తం స్పాన్సర్ చేస్తాను. చూడండి గాయస్, మన 11 years ఓల్డ్ యమహా బైక్ ఎర్రటి ఎండలో మంచిగా తీసుకొచ్చేసింది బైక్ అయితే. ఒక్క దగ్గర కూడా చిన్న ప్రాబ్లం రాలేదు గాయస్. ఫస్ట్ డ్రైవ్ చేయడం కష్టం అనుకున్నా, కాకపోతే ఒక 2 rounds కొట్టిన తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ వచ్చేసిందో. అట్లా ఉంటది గాయస్. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు. సో మనకు ఎక్కడి వరకు డ్రైవింగ్ చేయాలో తెలియదు కదా, అంటే వాటర్ వస్తున్నాయి కదా సో ఒడ్డు పైన. అయితే అడిగి నాన్నేమన్నాడంటే ఇంకా కాసేపు ఆగినావు అనుకో వాటర్ ఇక్కడ వరకు వచ్చేసాయి, బైక్ ఇంకా కష్టమైతే అందులో పడితే అందరిని విలవాల్సి వస్తుంది, మళ్ళీ తాళేసి బయటికి గుంజాలి బైక్. సో లోపటి వరకు వెళ్ళకు, ఇప్పుడు వాటర్ పెరుగుతాయి, ఇటు సైడే ఉండు అని చెప్తున్నాడు. గైస్ రామాపురం బీచ్ అయిపోయింది, 4:45 అవుతుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి సూర్యలంక బీచ్ లో అయితే కలుద్దాం. సో మామూలుగా ఉండదు నెక్స్ట్ వీడియో. సో ప్లీజ్ జస్ట్ ఒక లైక్ చేయండి వీడియోకి, చాలా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గైస్ ఆ జ్యూస్ బాగుంది, ట్రై చేయండి. చీరాల రోడ్లోనే.